హాయ్ హలో నమస్కారం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దసరాకి దీపావళికి సంబంధం ఉంది, మీకు తెలుసా అండి? రావణాసురుణ్ణి శ్రీరాముల వారు వధించిన రోజు దసరా పండగగా మనం జరుపుకుంటాము. అయితే ఆ తర్వాత శ్రీరాముల వారు అయోధ్యకు తిరిగి రావడానికి 20 రోజుల వ్యవధి పట్టింది. అప్పటి నుంచి చూసుకుంటే మనకు అమావాస్య వచ్చేస్తుంది 20 రోజులకి దసరా నుంచి. సో ఆ రోజు అంతా రంగురంగుల రంగవల్లులు నింపుకొని దీపాలు పెట్టి శ్రీరాముల వారికి స్వాగతం పలికారంట. ఆ అయోధ్యపుర వాసులు వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా, శ్రీరాముల వారిని అంత దగ్గరగా చూసిర్రు. ఈ దీపావళి 5 రోజుల పండగ అండి. అందులో మొదటిది త్రయోదశి లక్ష్మీ కుబేరుల పూజ, రెండవది నరక చతుర్దశి శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి కలిసి నరకాసురుడిని వధించిన రోజే నరక చతుర్దశి. మూడవ రోజు దీపావళి. నాలుగవ రోజు బలిపాడ్యమే, పాడ్యమే స్నానం, విష్ణుమూర్తి పూజ, బలిదీపం. ఐదవది భగని హస్త భోజనం, సోదరి చేతి భోజనం. ఇలా 5 రోజులు జరుపుకుంటామండి. దీపావళి శుభాకాంక్షలు అందరికీ.